నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిద్రపోతున్న నాగుపామును నిద్ర లేపినట్లు పవన్ కళ్యాణ్ ఏం మందు పెట్టాడో ఏం మంత్రం వేశాడో తెలియదు, కానీ నాగబాబు రోజుకొక నాగాస్త్రాన్ని వైఎస్ఆర్సీపీ మీదకి వదులుతున్నాడు. సో ఈ కాపులకు సంబంధించి ఎవరు కాపు ఎవరికి కాపు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు నేస్తాన్ని వైఎస్ఆర్ కాపు నేస్తంగా మార్చినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయినటువంటి కాపు నేతలు ఎక్కడ తొంగున్నారు అని అడుగుతా ఉన్నాడు. అదేవిధంగా రాయలసీమ మొత్తానికి ఒక్కటే ఒక ఎమ్మెల్యే అయినటువంటి ఆరణి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో చిత్తూరుకు సంబంధించినటువంటి ఆయనకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి రాయలసీమలో 15 నుంచి 18% బలిజలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోయినప్పుడు మీరు ఎక్కడ మందేసి పడుకున్నారని అడుగుతా ఉన్నాడు. అదేవిధంగా తరతరాలుగా రాజంపేట ఎంపీ టికెట్ బలిజ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తుంటే ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మిథున్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయినటువంటి కాపులు ఎక్కడ ఎవరితో పడుకొని ఉన్నాడని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో ఇప్పుడు నిజమైనటువంటి కాపులు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి ఆయన సీటును కాపాడుకోవడం కోసము, ఆయన సీటును కాపలా కాసేటువంటి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుని కోరుకుంటున్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో మరి బయటకు వచ్చి సమాధానం చెప్పండి. సో చిత్తూరు నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ గెలిచినటువంటి రాయలసీమలో గెలిచినటువంటి ఏకైక బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన్ని అకారణంగా మరి ఆయన ఓడిపోతాడు, మరి ఆయనకి టికెట్ ఇవ్వకుండా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు అని చెప్పేదానికి కూడా కాదు. ఎందుకంటే అదే క్యాండిడేట్ని జనసేన వాళ్ళు తిరుపతిలో నిలబెడితే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచాడు. అటువంటి చిత్తూరు టికెట్ను బలిజ వాళ్ళను కాదని పక్కన పెట్టి రెడ్ శాండిల్ స్మగ్లర్ అయినటువంటి విజయానంద రెడ్డికి కట్టబెట్టారు కదా, మరి అప్పుడు మీరు అడగాలి కదా ఎక్కడ ఉన్నారు అనేసి చాలా గట్టిగా అయితే స్పందిస్తూ ఉన్నారు. సో రోజుకు ఒక వీడియో వదులుతా ఉన్నాడు. ఇప్పుడు 3వ వీడియో వదిలాడు, పార్ట్ 3 వదిలాడు. సో నిద్రపోతున్నటువంటి నాగబాబును లేపి తన్నించుకుంటున్నట్లుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి. సో ఇంకొకటి అడిగాడు, రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు సాయి ప్రతాప్ కానీ అక్కడ బలిజ సామాజిక వర్గము చాలా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఎంపీ టికెట్ ఎప్పుడు బలిజ సామాజిక వర్గానికే ఇస్తారు, మరి మిథున్ రెడ్డికి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అడగలేదు అని అడుగుతా ఉన్నారు. సో ఈ అంబటి రాంబాబు కాపేంటే చండాలంగా ఆయన ఫోటో వంగవీటి మోహన రంగా గారి పక్కన పెట్టి అసలు మీరు నిజంగా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంబటి రాంబాబు కాపులకు ఏం చేశాడు? అసలు నేను కాపే కాదు, నాకు అసలు కాపులు అవసరమే లేదు, అసలు కాపులు తిరుగుబోతులు, తాగుబోతులు, మాంసం తింటారు, మద్యం తాగుతారు అని చెప్పి అవహేళన చేసినటువంటి అంబటి రాంబాబును, సో నాకు ఓట్లు కాపులు ఎవరు వేయలేదు, కాపులంతా పవన్ కళ్యాణ్కి వేశారు, నేను కేవలము కాపేతర ఓట్లతో గెలిచానని చెప్పుకున్నటువంటి అంబటి రాంబాబును కాపు లీడర్ని చేసి కాపు టైగర్ని చేస్తారా? ఎవరు టైగర్, ఎవరికి టైగరు? కాబట్టి కాపుల్లో ఇంకా పేరున్న వాళ్ళు, ఇంకా గొప్పోళ్ళు ఎవరు మీకు కనపడం లేదా? ఖచ్చితంగా మీరు ఇది కాపు కులాన్ని అవమానించినట్లే అని చెప్పి నాగబాబు గారు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతా ఉన్నారు. రోజుకు ఒక వీడియో వదులుతా ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయం మీద, కాపు టైగర్ మీద, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువత అయితే ఇప్పుడు మేము శ్రీరెడ్డిని తీసుకుని వచ్చి ఈమె రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆడ టైగర్ అని మేము చెబితే మీరు ఒప్పుకుంటారా? మరి అంబటి రాంబాబు లాంటి క్యారెక్టర్ లేని క్యారెక్టర్ని తీసుకొని వచ్చి మాకు కాపు సామాజిక వర్గానికి టైగర్ అని మీరు ఎలా చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు అని దుమ్మెత్తి పోస్తున్నారు సోషల్ మీడియాలో. మీరు అంబటి రాంబాబును పొగడడానికి మా కులాన్ని అవమానించినట్లు ఉందని చెప్పి వాళ్ళైతే వాపోతున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూతురు వచ్చి నిన్న మళ్ళా వచ్చిందని ఏం మాట్లాడుతోంది? సో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలి, మా లా అండ్ ఆర్డర్ని కాపాడాలి అని చెప్పి నేను స్పందిస్తే దాన్ని అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడెందుకు మాట్లాడలేదని నా మీదే ఎదురుదాడి చేస్తున్నారని చెప్పి ఆమె అయితే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అమ్మ అసలు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? నాన్నగారి నోటి దూల వల్ల కదా వచ్చింది. సో ఇంత గట్టిగా మైకు ముందర అరుస్తూ ఉన్నారే, మరి నాన్నగారిని ఒక రోజు అక్కడ ఏదన్నా మూలలో ఉండే తీసుకొని 4 వేయకపోయారా తల మీద? అసలు నోటి దూల ఎందుకు నాన్న? మనకు అధికారం శాశ్వతం కాదు, మనకు అధికారం పోయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందని అప్పుడైనా వార్నింగ్ ఇచ్చిండాలి, లేదా అధికారం పోయిన తర్వాతనే వార్నింగ్ ఇచ్చిండాలి. నాన్నను ఈ దేవర దున్నపోతులాగా రోడ్డు మీదకు వదిలిపెట్టేసి నోటికొచ్చినట్లు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆఫీస్ కట్టించింది
చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన ఏదో డుబాగూరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చెబుతా ఉన్నాడే, మరి దానికి రుజువులు ఎక్కడుంది తల్లి? అడగకపోయావా? మరి రుజువులు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు నాన్న? మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్ కట్టించాడని అడగకపోయావా తల్లి? మరి అడగలేదు ఎందుకు? సో నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇదే ఉంటుంది తల్లి శిక్ష. అదేవిధంగా అంబటి రాంబాబుని ఆర్టీసీ బస్సును తిప్పినట్టు తిప్పుతున్నారు. ఇప్పటికీ హాఫ్ సెంచరీ కొట్టాడంట. 50 కేసులు బుక్ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంబటి రాంబాబు అదే మన కాపు టైగర్ ఎవరైతే ఉన్నారో కాపు టైగర్ మీద 50 కేసులు బుక్ అయ్యాయి. అంటే ఇప్పట్లో బయటకు వచ్చేటట్లు లేడు. సో ఆ పీపీపీ విధానానికి సంబంధించి ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని ఒక లొల్లి చేసిన దాంట్లో పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడము, ఒక రౌడీ షీటర్ లాగా, ఒక గూండా లాగా, ఒక రౌడీ లాగా ప్రవర్తించిన తీరు మనం అందరము చూసాము టీవీల్లో. సో దానికి సంబంధించి మళ్ళా 14 రోజులు రిమాండ్ విధించారు. సో ఇప్పట్లో అంబటి రాంబాబు అయితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వద్దాము. పవన్ కళ్యాణ్ గారు మొన్నెప్పుడో మీటింగ్ పెట్టి ఏకి పారేశాడు జనసేన నాయకుల్ని, అందుకే ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారనేటువంటి వార్తలు కూడా వచ్చింది. సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? తిరుమల లడ్డూకు సంబంధించి వాళ్ళు నా మీద బురద జల్లుతా ఉంటే తిప్పి కొట్టలేకపోతా ఉన్నారని చెప్పి ఆయన అయితే వాపోయినట్లు తెలుస్తోంది, వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నాగబాబు గారు ఇప్పుడు 3 వీడియోలు విడుదల చేశారు. నాగబాబు గారికి ఒక్కరికే తగిలినట్లుంది. మిగిలినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎమ్మెల్సీ, మిగతా నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి వాళ్ళు ఇట్లాంటి కెమెరా ఒకటి కొనుక్కునే ప్రాసెస్లో ఉండారేమో, ఒకరు కూడా మాట్లాడలేదు. మరి మొబైల్లో కూడా తీయచ్చు వీడియో, మరి ఆ విషయం తెలుసో లేదో మనకు తెలియదు. నిన్నటికి నిన్న ఆర్కే రోజా కొవ్వెక్కి పవన్ కళ్యాణ్ బీఫ్ తింటాడని మాట్లాడినప్పుడు ఎందుకు జనసేన నాయకులు వచ్చి స్పందించలేకపోతున్నారు? ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఇక ఆయన చెప్పినట్లు అన్ని ఆయనే మాట్లాడేటట్టు ఉంటే ఇక మీరెందుకు? కేవలం జన సైనికులు స్పందిస్తా ఉన్నారే కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకొని, జనసేన పేరు వాడుకొని పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఎందుకు నోరు తెరవడం లేదు? తెలంగాణ విషయం అప్పుడు అంతే, ఇప్పుడు రోజా గారు మాట్లాడినా అంతే. అంబటి రాంబాబు ఏమన్నాడు? పార్టీ ఆఫీసు, జనసేన పార్టీ ఆఫీసు ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ మంగళగిరిలో ఆ టోల్ ప్లాజా దగ్గర ఆ పార్టీ ఆఫీసు కట్టించింది చంద్రబాబు నాయుడు గారే అని విమర్శిస్తే మీరు వచ్చి మాట్లాడరా? ఎందుకంటే ఎమ్మెల్యేలు అయిపోయారు కదా, ఎమ్మెల్యేలు అయిపోయారు, మీరు కూడా సంపద సృష్టిస్తున్నారేమో, బహుశా బిజీగా ఉన్నట్లున్నారు కాబట్టి మీకు టైం లేదనుకుంటా. సో ఆ విధంగా వాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోండి. సో ఆ విధంగా నోరు పారేసిన దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేశారు? నేనేం చెప్తానంటే ఆ విధంగా వీళ్ళు దాడి చేయమని నేను చెప్పడం లేదు. సో ఇప్పుడు అంత బలంగా ఉన్నటువంటి బలమైనటువంటి ఎకో సిస్టమ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తూ ఉంది? అంతంత మాత్రమే. ఎవడో సోషల్ మీడియాలో మాట్లాడితే మాట్లాడాలి, ఆ పేపర్లలో వస్తే వస్తుంది, టీవీలో చూపిస్తారు, లేకపోతే లేదు. అలాంటప్పుడు ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఏ విధంగా స్పందించాలి? సో ఏమీ లేనప్పుడు సోషల్ మీడియా అనేది దిక్కు కదా. మరి ఎందుకు కనీసం ఒక వీడియో చేసో లేకపోతే ఒక పోస్టులు అయితే పెడతా ఉన్నారు. మొన్న గట్టిగా ఇచ్చినట్టున్నాడు, ఒక్కొక్కరు పోస్టులు అయితే పెడతా ఉన్నారు. సో ఈ ఎమ్మెల్యేలు 21 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామమాత్రంగా కూడా యాక్టివ్గా లేరు, ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. కానీ సరిపోదు, డోస్ సరిపోదు. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం, మొదటి లక్షణం ఏంటంటే మీ నాయకుడిని ఎవరైనా ఈ విధంగా అటాక్ చేస్తే, అంటే ఫిజికల్ అటాక్ కాదు, వర్బల్ అటాక్ చేస్తే తిప్పి కొట్టడం అనేది, పొద్దున్న లేస్తానే మన నాయకుడిని ఎవరన్నా విమర్శించారా దానికి ప్రతి విమర్శ చేయడం అలవాటు చేసుకోవాలి. అలాంటి వాళ్ళకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఏదో అన్నారులే మనకెందుకులే, మనం ఎమ్మెల్యే అయిపోయినాం కదా, ఎంపీ అయిపోయినాం కదా, నామినేటెడ్ పోస్ట్ వచ్చింది కదా అని చెప్పి మీరు కనుక సర్దుకుంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇందులో నోరు తెరవన వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కనీసము ఇలాంటి ప్రెస్ మీట్లే పెట్టి నోరు తెరవని వాళ్ళు రేపొద్దున అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, పార్లమెంట్లో ఏం మాట్లాడతారు? ఏమన్నా అంటే నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు ఇస్తారు? నామినేటెడ్ పోస్టులు కావాలంటే తీసుకున్న వాళ్ళే ఇంతవరకు నోరు తెరిచి మాట్లాడడం లేదు. ఇంకా కొత్తగా ఇచ్చిన వాళ్ళు మాత్రం ఏం మాట్లాడతారు? పదవులు మాత్రం అందరికీ కావాలా, కానీ నోరు మాత్రం ఎవరు తెరవకూడదు అనమాట. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.